ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు తన క్రీస్తు పడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చెను. ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినాడు, శిలువలో ప్రాణం పెట్టినాడు, సమస్త మానవాళి పాపమును శిలువ రక్తంతో తుడిచివేసినాడు. 20వ వచనంలో, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసు ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి కల్వరి శిలువలో ప్రాణం పెట్టినాడు. అయితే మనం ఏం చేయాలి అంటే మారు మనసు పొంది తిరగాలి. మారు మనసు పొందడాన్ని బట్టి ఏమైతే మన పాపములన్నీ తుడిచివేయబడతాయి. ఎవరైతే పాపములు తుడిచివేయబడని వారు ఉన్నారో వారి పరిస్థితి ఏందని బైబిల్ చెప్తుందంటే, పాపము వలన వచ్చే జీతము మరణము అనేది. మరణం అంటే ఈ భూలోకంలో పుట్టినాము చనిపోతాం ఇది కాదు, నిత్య మరణం ఉంది. యేసుక్రీస్తులో నిత్య జీవం ఉంది. ఆయన మాటలు నిత్య జీవం గల మాటలు. వాటి యందు విశ్వసించువారు, ఆయన యందు విశ్వసించువారు నిత్య జీవానికి పాత్రులుగా అవుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలం యేసుక్రీస్తు శిలువ రక్తంతో కడగబడిన నీవు నేను ఆయన మాటల యందు లక్ష్యముంచి మన యాత్ర సాగుతుందా? ఇది పరిశీలన చేసుకోవాల్సిన విషయం. పైకి భక్తిగానే ఉంటాం, ప్రార్థనలు వెళ్తాం, ఆరాధన చేస్తాం, కానీ పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులు మనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు వాటి నుంచి మనం ఏం ఆలోచన కలిగి ఉన్నాం, ఏం చేయగలుగుతున్నాం, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే క్రైస్తవ జీవితం అనేది ఈ లోకముతో సంబంధం లేని జీవితం. ఈ మధ్యన కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తూ వచ్చింది. ఏమనంటే, యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించినారో వారు ఈ లోకం నుంచి, అంటే ఈ లోకంలో ఉన్న రిజర్వేషన్ నుంచి తప్పించబడతారు. ఎంత ఘనమైన మాట! దీన్ని చూసి చాలామంది బాధపడుతుండొచ్చు, ఎందుకంటే కడు నిరుపేదలైన వారు. కానీ దాన్ని బట్టి అతిశయించాలి. ఎందుకంటే యేసు ప్రభుని నేను అంగీకరించినందున నాకు ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన స్థాయి. అంటే అర్థమైంది, యేసు ప్రభు నమ్మినోళ్ళు పేదవారు కారు అని ఒప్పుకుంటున్నారు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారంతా ఉన్నత స్థితిలో, ఆయన రాజు కాబట్టి ఆయన కుమారులంతా రాజులుగా చేసినాడు యేసు ప్రభు. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలం ఈ లోకంలో నుంచి మనం వేరైనాము, కానీ ఈ లోక సంబంధమైన పద్ధతుల నుంచి, ఆలోచనల నుంచి విడిపించబడి మారు మనసు పొంది తిరగాలని దేవుని యొక్క కోరిక. అయితే మారు మనసు అనేది ఒకరోజు పొందేది కాదు, అది ప్రతిరోజు మారు మనసు కలిగి జీవించాలి. ఈ మారు మనసు విషయంలో మనం అనేకసార్లు పడిపోతాం. అంటే మారు మనసు అంటే ఇప్పటిదాకా ఒకవైపు ఉన్న ప్రయాణము ఇంకోవైపు కావాలి, కానీ మన శరీరాన్ని బట్టి పాత వాటికి లాగబడుతుంటాం. వాటి నుంచి విడిపించబడాలంటే ప్రార్థన, వాక్య ధ్యానం, దేవుని ప్రజలతో సహవాసము, ప్రభు సన్నిధిలో ఉండడం ఏం చేస్తా అంటే దాన్ని, ఆ లోకమును, శరీరమును, సాతాన్ను జయించి దేవుని యొక్క మార్గములో యేసు పాదముల చెంత కూర్చుండే అవకాశం కల్పిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మన యాత్ర జీవితంలో అట్లనే ఉండాలి. అప్పుడు మనం పరలోక రాజ్య వారసులం అవుతాం. అట్లున్నామా లేమా మన జీవితాలు పరిశీలన చేసుకొని ఆయన మహిమ కొరకు జీవితాం. దేవుడి మాట దీవించుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నీ అందు ఆధారపడి మా జీవితంలో నిన్నే వెంబడించుట కృపనీయండి. నువ్వు మా పాపంలో కొరకు కల్వరి శిలువలో ప్రాణమిచ్చి నీ రక్తం ఇచ్చి తుడిచివేసినావు. మేము మారు మనసులో కొనసాగట కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం నుంచి వారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.